హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డిబి బ్లాగ్స్ అఫీషియల్ తెలుగు అనమాట. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, ఓకేనా. ఇక మెయిన్ మన మూవీ విషయానికి వస్తే బబ్లింగం అంటే యాంకర్ సుమాగా తెలుసు కదా, వాళ్ళ కొడుకు అనమాట ఇందులో యాక్టర్. అయితే ఈ మూవీ గురించి విషయానికి వస్తే మాత్రం ఏం లేదని చెప్పుకోవచ్చు, అంతా రొటీనే అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటింగ్ కాదు, ఏది కాదని చెప్పుకోవచ్చు. ఇంత రొటీన్ ఎందుకు తీసినా నాకు కూడా అర్థమవుతలేదు, కానీ ఏదో బాగుంది అనడానికన్నా యావరేజ్గా ఉంది అని చెప్పడమే మనకు బాధ్యత అని చెప్పుకోవచ్చు. ఏం లేదు ఇందులో, రొటీను స్టోరీ ల్యాగ్ లెంత్ ఏం బాగుండవు. సాంగ్స్ అయితే అసలు బోరింగ్. ఆ సాంగ్స్ ఇట్లా నాకు పిచ్చిలు ఇస్తుంది, అందుకే స్కిప్ కూడా చేసి పాడిస్తాను అనమాట సాంగ్స్ అయితే. ఇక రివ్యూ విషయానికి వస్తే, రివ్యూకి ఇప్పుడు ఏం చెప్తుండ్రా అని మీరు అనుకోవచ్చు, అంత లేదు. ఓటీటీలో మళ్ళీ రిలీజ్ అయింది కాబట్టి ఫోన్లో మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే. అయితే ఈ మూవీ మాత్రం బాగాలేదని చెప్తా. బబ్లింగంకి ఆ స్టోరీ లైన్కి ఏమైనా తేడా ఉందంటే ఏం తేడా లేదని చెప్తాను నేను. ఇక మన హీరోకి ఏంది, ఎప్పటికీ ఒక డీజే ఆపరేటర్ లేకపోతే ఒక ఫేమస్ కావాలి అన్న ఒక బాధనే ఉంటుంది, అంటే ఒక బాధ్యత అన్నది ఆయనకు ఒక డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. అది ఒక డ్రీమ్ అనేది నెరవేరకుండా ఆయనకు ఒకటి అనమాట, గర్ల్ ఫ్రెండ్ దొరికితే గర్ల్ ఫ్రెండ్ తోటి లవ్ అంటాడు, క్రష్ అంటాడు, విష్ అంటాడు, అంతా గలీజ్ అయిపోతుంది. ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటుంది, కానీ ఇందులో హీరోయిన్ని లవ్ చేస్తాడు, దాని తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. లేనిపోని నిందలని ఇతని మీద పడతాయి. ఇదే స్టోరీ లేను, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీరే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయింది, మీరే ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. ఇంతే అనమాట రివ్యూ. మ్యూజిక్ అయితే ఏం బాగాలేదు, యాక్టింగ్ అయితే ఏదో బాగుంది అని చెప్పుకోవచ్చు, ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.